బర్త్డే బాయ్ మా గురువు శ్రీ దాసరి నారాయణరావు గారికి, మా గురువు గారికి సినిమా జన్మనిచ్చిన ప్రతాప్ ఫార్స్ రాఘవుల గారికి, మా గురువు గారు శిష్యుడై ఉండి ఈనాడు మా గురువు గారు ఫంక్షన్కి అధ్యక్షత వహించే స్థాయికి వచ్చిన కలెక్షన్ కింగు పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు గారికి, కోర్టులు పద్మశ్రీ అనొద్దంటుంది కానీ నేను అంటున్నాను కావాలనే, వై నాట్ అనుకోకుండా ఉండడానికి ఎందుకండి అవార్డు నాన్ సెన్స్, ఐఎమ్ సారీ. పద్మశ్రీ మోహన్ బాబు గారికి, పద్మశ్రీ బ్రహ్మానందం గారికి, తనికెళ్ల భరణ గారికి, ఇటు సౌత్ ఇండియాకి అటు నార్త్ ఇండియాకి భాష దేశాన్ని కలుపుతుంది, జాతి దేశాన్ని కలుపుతుంది, మతం దేశాన్ని కలుపుతుంది. అలాంటి భాష లింకప్ కూడుకున్న పండితుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, నట కిరీటి పివి నరసింహరావు గారి ఫ్యాను, సామాన్యుడా అనన్య సామాన్యుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి, మా గురువు గారి కాడి నుంచి డాక్టర్ మోహన్ బాబు గారికి అందరూ కూడా ఆయనలో దైవత్వం ఉందంటున్నారు. గాడ్ నోస్ ఆ దైవత్వం ఆ మహానుభావుడికి. బ్రహ్మానందం గారు ఏనాడు వారి అమ్మగారు నాన్నగారికి బ్రహ్మానందం పేరు పెట్టారు కానీ ఆ బ్రహ్మానందాన్ని సమస్త ప్రధానికులని బ్రహ్మానందం చేస్తూ ఆయన పేరుని సార్థక చేసుకుంటున్న మహనీయుడు ఆ బ్రహ్మానందం గారికి. కోడి రామకృష్ణ మా గురువుగారు ఎక్కే ఎత్తు ఎవరు ఎక్కకూడదని మేము అనుకుంటాం, బికాజ్ స్వార్థం శిష్యులు కాబట్టి. రికార్డులు ఉన్నాయి, రికార్డు బద్దలుకోవడం కోసమే. నేను సచిన్ టెండూల్కర్ ఫ్యాన్ని, ఎవరు క్రాస్ చేయకూడదు అనుకుంటా, రేపు పొద్దున క్రాస్ చేయొచ్చు. మా గురుగారి రికార్డు లాగా ఉండాలనుకుంటా, కానీ దరిదాపులోకి వస్తున్న మరో మా గురు శిష్యుడు మిత్రుడు కోడి రామకృష్ణకి హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. అలాగే రారి నరసరావు గారికి, తమ్మడి భరద్వాజ్ గారికి, హనుమంతరావు నమస్కారం అండి. వారికి అవార్డు తీసుకున్న మహాత్తముళ్ళు మేధావులు వారందరికీ అందరికీ ప్రేక్షక దేవుళ్ళరా, మీరు లేకపోతే ఏ ఫంక్షన్ లేదు. మీ అందరికీ మీడియా మిత్రులారా మీ అందరికీ నా వందనాలు. మిత్రులారా, ముఖ్యంగా నాకు మా గురు శిష్యులందరూ కూడా మహోన్నతమైన మాసం అది. ప్రపంచ కార్మికులారా ఏకం కండి. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే 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 మేడే. ఎవరు కార్మికుడు, ఎవరు శ్రామికుడు? ఎవడైతే శ్రమ ఫలితం ఆశించి పనిచేస్తాడో ప్రతి ఒక్కరు కూడా శ్రామికుడే. అంటే ప్రపంచ మానవులందరి యొక్క పండగ మేడే. మే 4th మా శిష్యుల పండగ, మే 4th మా దర్శకుల పండగ, మే 4th పరిశ్రమ పండగ, మే 4th దాసరి అభిమానులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఆ పండగ. హ్యాట్స్ ఆఫ్ టు మై గురు అండ్ మే 4th. వాట్ ఈస్ పొంగల్? పూర్వం రోజుల్లో జాతర జరుపుకునేవాళ్ళం మనం. ఒక పండగ ఏంటి పర్పస్? రాజు కానీ సామాన్య మానవుడు కానీ ఎవరైనా సరే ఒక జాతరలో పాల్గొంటే అందరం కూడా సరే హ్యాపీగా ఉండొచ్చు, ఎప్పుడు కలవచ్చు, అలాగే చెప్పుకోవచ్చు అనే సాంప్రదాయాన్ని చెప్పడం కోసమే ఒక జాతర ఉండేది. జాతర మీన్స్ పండగ ఉండేది. అలాంటిది ఇవాళ పరిశ్రమలో మే 4th వచ్చిందంటే అది పరిశ్రమ పండగగా మొత్తం అందరూ కూడా మా గురువు గారు కూడా అందరూ కలిసి కూడా అలాబాలా చెప్పుకుంటే అంతకంటే అదృష్టం ఉందండి. అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు మై గురు. ఏంటి మా గురువు ఎందుకైనా అంత గొప్పవాడయ్యాడు? బికాస్ చాలా గొప్ప డైరెక్టర్లు అవ్వచ్చు, గొప్ప నిర్మాతలు కావచ్చు, గొప్ప డాక్టర్లు యాక్టర్లు సమస్తం కావచ్చు, బట్ గొప్ప మనిషి కావడం చాలా కష్టం. ఈజ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్. ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద బెస్ట్ కమ్యూనిస్ట్. మార్క్స్ ఈజ్ ద కమ్యూనిస్ట్. ఎస్. లేకపోతే సినిమా పిచ్చితో మద్రాసు వెళ్ళిన నాలాంటి పేదవాళ్ళకి తమ్ముళ్ళారా, కళలు కనాలి, మనం కళల్ని సాకారం చేసుకోవాలి. మనందరూ కూడా యాక్టర్లు అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలి, సంథింగ్ అవ్వాలని వస్తాం మనం. ఎంతమంది పేదవాడు ఇవాళ సినిమా ఇండస్ట్రీలో హీరోలు అవుతున్నారు చెప్పండి భాయ్ సాబ్? ఎంతమంది పేదవాళ్ళు అవుతున్నారు? నిజంగా మాలాడి పేదవాళ్ళు నిజంగా హీరోలు అవ్వాలంటే మామూలు విషయం తమ్ముళ్ళారా. మేము గోల్డ్ స్పూన్లు రాలా, మట్టి మనుషులు మేము, మట్టి ముద్దులు మేము, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళం మేము. అలాంటి మా పేదవాళ్ళందరికీ అన్నం పెట్టి ఆశ్రమం ఇచ్చి ఇదిగో హీరో అని చేసిన మహోన్నతుడు మై గురువు. హ్యాట్స్ ఆఫ్. ఓ పేదవాడికి టాలెంట్లో ఎవరికంటే ఎవరు తక్కువ కాదు. అన్ని అవకాశాలు ఉన్నప్పుడు కొడతాడు, అవకాశం లేనప్పుడు టాలెంట్తో వస్తాడు. టాలెంట్ రావాలంటే ఆ టాలెంట్కి ఆ బంగారుకు గోడతాపు కావాలి. ఆ గోడతాపు మై గురుదాస్ రావు. ఎస్, గోడతాపు. ఆ పేదవాడికి ఒక అండ దండ మై గురు.
ఆ పేదవాడికి ఒక ఆసరా మై గురు, ఆ పేదవాడికి ఒక భరోసా మై గురు. దట్స్ వై మిత్రులారా, మీ అందరూ చెప్తున్నా నేను, పేదవాళ్ళందరూ కూడా ఎవరికైనా తక్కువ కాదు, మనందరం గొప్పలు కావాలి, దానికి ఒక భరోసా కావాలి. అలాంటి భరోసాని ఇస్తున్న మా గురికి సభాముఖంగా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. నేను అందుకే ఇందాక తమ్ముళ్ళు పేద పిల్లకాయలు, నాకు ఏడుపు వచ్చింది, నేను కూడా పేదవాడిని కాబట్టి. తెలుగు వాళ్ళు తెలుగులో చాలా బాగా మార్కులు వచ్చాయి. మా గురుగారు ఇప్పుడు నుంచేటి నాకు మా గురుగారు కన్నా ముందు సిన్స్ 40 years నా బిఏ డిగ్రీ అయిన తర్వాత 37 years పెట్టి చూస్తున్నా. ఆయన ఇల్లు ఎప్పుడూ భోజనం చేయడం, హ్యాపీగా ప్రతి బర్త్డే హ్యాపీ భోజనాలు చేయడమే. అంతకంటే ఆనందం ఉందని అదే ఆయన జన్మధన్యం. ఇవాళ గొప్పవాడు కానీ ఆ భోజనమేనండి. ఈ పేదవాళ్ళు చేసే ప్రక్రియలో ఇందాక నలుగురు స్టూడెంట్స్, ఉత్తమోత్తమైన స్టూడెంట్స్ వచ్చారు తెలుగులో. ఆ పండితులు అంటున్నారు తెలుగు చాలా గొప్పగా చేయాలి, రాయాలి. ఓకే, అరే భాయ్ సాబ్, తెలుగు ఎవరు చదువుతున్నారు? ఇవాళంతా గవర్నమెంట్ స్కూల్ పిల్లకాయలు వాళ్ళంతా మనల్ని పేదవాళ్ళు చదువుతున్నారు గవర్నమెంట్ స్కూళ్ళలో. డబ్బున్న వాళ్ళు కాదు, వాళ్ళంతా కానూని చదువుకుంటున్నారు. ఇంగ్లీష్ మీడియం, బీటెక్, ఎంటెక్, లైక్ దట్. దే ఆర్ బికమింగ్ కలెక్టర్స్, ఇంజనీర్స్ అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్. బట్ పేదవాడు, దే ఆర్ బికమింగ్ ప్యూన్స్ అండ్ గుమ్మస్తాస్ అండ్ క్లర్క్స్, లైక్ దట్. కాబట్టి పేద పిల్లకాయలు కాదు, మీ తమ్ముళ్ళరా, తెలుగు మీడియం పట్టుకొని మీరు తెలుగులో ఓహో అనుకోకండి, ఇంగ్లీష్ మీడియం చేరండి. మా గురుగారు ఇచ్చిన డబ్బుతో మీరు కాన్వెంట్లో చేరండి, ఇంగ్లీష్ నేర్చుకోండి, వాళ్ళతో కాంపిటేట్ అవ్వండి. ప్రపంచం కుగ్రామం, మనం కూడా జాబులు సంపాదించి గొప్పలు అవ్వాలి. దానికోసం మా గురుగారు నెక్స్ట్ నుంచి తెలుగుతో పాటు అన్ని దీంట్లో కూడా ప్రోత్సహించి వాళ్ళని గొప్పలు చేయాలని మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. మా గురుగారు ఇంకా నిండు 100 ఏళ్ళు చాలా గొప్పగా ఉండాలని, ఇంకా ఎంతోమంది శిశు బృందాన్ని ఆయనకి తయారు చేయాలని, స్ఫూర్తినివ్వాలని, ఆయన జన్మని సార్థకత ఈజ్ ఓవర్. ఆయన ఆల్రెడీ ఎవరెస్ట్ శిఖరం ఎక్కేశాడు. ఇంక శిఖరం ఎక్కడికి లేవు, ఇంకా దిగ్గకూడదు. మా గురువు మాత్రం ఇప్పుడు కూడా ఎవరెస్ట్ శిఖరం మీద అలాగే ఉండాలని ఓ శిష్యుడిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు దండం. థ్యాంక్ యూ వెరీ మచ్.